వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జనరల్ నాలెడ్జ్ టాపిక్ని సింపుల్గా ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కీ రోల్ని పోషిస్తుంది అనమాట. మనకు మ్యాక్సిమం అంటే 40 మార్క్స్ వస్తాయన్నమాట. మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో CBT1 ఎగ్జామ్లో మనకి 40 మార్క్స్ దాకా వస్తాయన్నమాట. సో ఇందులో ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్ని ఎంత చదివినా కానీ మనకు కష్టం అవుతూ ఉంటుంది అనమాట, కంప్లీట్ అవుతూ ఉండదు. సో ఈ జనరల్ నాలెడ్జ్ టాపిక్లలో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం వలన ఎక్కువ స్కోర్ చేయవచ్చు అనమాట. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ కాని వాళ్ళైనా సరే, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఉన్న వాళ్ళైనా సరే ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ప్రీవియస్ ఇయర్ 20 క్వశ్చన్ పేపర్స్ దాకా అనాలిసిస్ చేసి ఈ వీడియో తీస్తున్నాను. సో మనకు ఈ టాపిక్స్ అనేది చాలా కీ రోల్ని పోషిస్తాయి. ఒకసారి చెక్ చేయండి, చూడండి. మనకు మెయిన్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనకి మేజర్గా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయంటే మనకు ప్రమాణ స్వీకారాలు అన్నమాట. ఇటీవల జరిగినటువంటి ప్రమాణ స్వీకారాలు, న్యూ అపాయింట్మెంట్స్ గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తూ ఉంటుంది అనమాట. ప్రీవియస్ ఎగ్జామ్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. దాంతోపాటుగా ఇంపార్టెంట్ డేస్ మరియు వాటికి సంబంధించినటువంటి థీమ్స్ అనమాట. ఇంపార్టెంట్ డేస్, దానికి సంబంధించినటువంటి థీమ్స్ అనమాట. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్స్ని మనము ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. సో ఏంటంటే మనకి జనవరి 2024 నుంచి టిల్ ఇప్పటి వరకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవుతాయినా మనం ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మా టీం అంతా కలిసి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్, ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, అదేవిధంగా ఇండెక్స్, ర్యాంకింగ్స్, సమ్మిట్, స్పోర్ట్స్ రిలేటెడ్ ముఖ్యమైనటువంటి అవార్డులు, ముఖ్యమైనటువంటి స్కీమ్స్, ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేసేలా ఒక PDF తయారు చేయబోతున్నాం అనమాట. ఈ 2024 సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఇయర్కి సంబంధించినటువంటివి. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసామన్నమాట. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 4000 క్వశ్చన్స్ దాకా ఉన్నాయన్నమాట. 4000 క్వశ్చన్స్ దాకా ప్రిపేర్ చేశాము. దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ 10 క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా 10 మాక్ టెస్ట్లు, దాదాపుగా సెక్షన్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ టెస్టులన్నిటిని కేవలం 199 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము. సో మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్లో ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందులో అందిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ కూడా ఇస్తాము, జాయిన్ కండి, యాప్ పర్చేజ్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కోర్సుని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ప్రిపేర్ చేయించడం జరిగిందనమాట. సో మన హరి లాజిక్స్ యాప్లో ఆ కోర్సును ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఆ యాప్ లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అదేవిధంగా మనకి అవార్డ్స్ అనమాట, ముఖ్యమైన అవార్డ్స్ మనకు పద్మ అవార్డ్స్ కానీ, జ్ఞానపీఠ అవార్డ్స్ కానీ, మూవీ అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డు, ఇట్లా ఈ అవార్డ్స్ అన్నిటికీ సంబంధించినటువంటివి. దాంతోపాటుగా ఇండెక్సెస్, ర్యాంకింగ్స్, వివిధ రకాలుగా ఇండెక్సెస్ ఉంటాయి కదా మనకి. ఏ ర్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకలి సూచిలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత, ప్రపంచంలో మొదటి స్థానం ఎక్కడ, సంతోష సూచిలో ఎంత, ఇట్లా అన్నమాట. సో ఇండెక్స్ ర్యాంకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్మిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, మనకు ఏషియన్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, ఇట్లా బిమ్స్టెక్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది, G20 సమ్మిట్ ఎప్పుడు జరిగింది, ఏ దేశాల మధ్య జరిగింది, మళ్ళీ నెక్స్ట్ దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి సమ్మిట్స్ గురించి. దాని నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్ అనమాట, ఇంపార్టెంట్ గేమ్స్ గురించి. అదేవిధంగా మనకి ఒలింపిక్స్ రిలేటెడ్ కానీ, మనకు క్రికెట్ సంబంధించిన గేమ్స్ కానీ, ఇట్లా ఉన్నాయి కదా పారా ఒలింపిక్స్ కానీ, ఇట్లా ఈ గేమ్స్ రిలేటెడ్ సంబంధించి క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట.
అందులో ఉన్న ప్లేయర్స్కి ఏ అవార్డ్స్ వచ్చాయి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. దానితో పాటుగా ముఖ్యమైన స్కీమ్స్ అనమాట, మనకు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన స్కీమ్స్, మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటివి ముఖ్యమైన స్కీమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ముఖ్యమైన పుస్తకాలు, వాటికి సంబంధించినటువంటి ఆథర్స్ అనమాట. ఆ పుస్తకాలు వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, లేదంటే క్రికెటర్స్ కానీ, ఇట్లా ఇంపార్టెంట్ పర్సన్స్ వారు రచించేటువంటి పుస్తకాలు, అవి బయోగ్రఫీ కానీ లేదంటే ఆటోబయోగ్రఫీ కానీ, ఏ పుస్తకాలైనా సరే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓల్డ్ అయినా సరే, న్యూ అయినా సరే. సో ఈ రెండింటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట. మనకి ఇటీవల ఎక్కువగా మనకి పాపులర్ అయినటువంటి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా స్పేస్ న్యూస్ అనమాట. సో మన ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాకెట్స్ కానీ, మిజైల్స్ కానీ, ఇట్లా వీటిపై కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా డిఫెన్స్ న్యూస్ అనమాట. డిఫెన్స్ న్యూస్, అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ అనమాట. మనకి ఇండియన్ కల్చర్ ఉంటుంది కదా మనకి, సంగీతం గురించి, సంగీత వాయిద్యాలు, అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్స్లో మనకు మేజర్గా హిస్టరీ నుంచి ఎక్కువ మార్క్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. దాదాపుగా 5 మార్క్స్ దాకా వస్తూ ఉంటాయి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి మనము ఈ హిస్టరీలో ముఖ్యమైన టాపిక్స్ని ఎలా చూసుకోవాలంటే, మనకు యాన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకి ముఖ్యంగా సింధు నాగరికత. సో ఈ సింధు నాగరికతలో మనకి త్రవ్వకాలు జరిపిన వారు ఎవరు, ఏ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపారు, ఆ ప్రదేశంలో బయలుపడిన వస్తువులు ఏంటివి, అవి ఏ నది ఒడ్డున ఉన్నాయి. సో ఇట్లా అన్నమాట సింధు నాగరికత గురించి. అదేవిధంగా వేదాలు, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదం ఇట్లా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అదేవిధంగా బౌద్ధ మతము, జైన మతం అనమాట. సో మనకు బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుని గురించి, అతను ప్రసంగించిన దాళ్ళ గురించి, అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనకి వీటికి సంబంధించినవి అనమాట. దాని తర్వాత జైన మతం. సో జైన మతం గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు. జైన మతం, తీర్థంకరుల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మౌర్య వంశం అనమాట. మౌర్య వంశము, గుప్తుల వంశము. అదే మధ్యయుగ భారతదేశ చరిత్రలో వచ్చేసి మనకి మెయిన్గా ముస్లిం దండయాత్రలు, ఢిల్లీ సుల్తానత్, ప్రాంతీయ రాజ్యాలు అంటే మనకు విజయనగర రాజ్యము, చోళ రాజ్యము ఇట్లా ఉన్నాయి కదా, పల్లవ రాజ్యం ఇట్లా. సో ఈ రాజ్యాల గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మొఘలు రాజ్యం అనమాట. సో మనకు ఈ మొఘలు రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఈ మొఘలు వంశం నుంచి మనకి బాబర్ నుంచి చివరి రాజు అయినటువంటి బహదూర్ షా వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. సో ఈ మొఘలు వంశంలో ఉన్నటువంటి రాజులను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక కోడ్ క్రియేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దాంతో పాటుగా మరాఠా వంశం అనమాట. సో మరాఠా వంశంలో మనకి ఛత్రపతి శివాజీ గురించి, అదేవిధంగా సంభాజీ మహారాజ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో మేజర్గా ఏంటంటే మనకు ఇంపార్టెంట్ యుద్ధాలు, వారి యొక్క బిరుదులు ఏంటివి, వారు స్థాపించేటువంటి స్థాపనలు ఏంటి, కొత్త కట్టడాలు ఏమిటి, వారు రచించినటువంటి శాసనాలు ఏమిటి, అశోకుని శాసనాలు ఎక్కడ ఉన్నాయి, శిలా శాసనాలు ఎక్కడ ఉన్నాయి, స్తంభ శాసనాలు ఎక్కడ ఉన్నాయి, ఇట్లా అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీలో మనకి మెయిన్గా వైస్రాయ్లు, భారత వైస్రాయ్లు మొదటగా ఎవరు, బెంగాల్ వైస్రాయ్ ఎవరు, ఇట్లా వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అందులో ఆ వైస్రాయ్ ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఏమిటి, ప్రవేశపెట్టిన కొత్త చట్టాలు ఏమిటి, వాళ్ళు రద్దు చేసినటువంటి కొత్త చట్టాలు ఏమిటి, పాత చట్టాలు ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ వైస్రాయ్లకు సంబంధించినటువంటివి. దాంతో పాటుగా మనకి సిపాయిల తిరుగుబాటు. సో ఈ సిపాయిల తిరుగుబాటు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. దీన్నే మనము 1857 తిరుగుబాటు అని కూడా అంటాం కదా. సో ఈ సిపాయిల తిరుగుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో ఉన్నటువంటి ప్రముఖుల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నానా సాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా వీడి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. తాంతియా తోపే, వీళ్ళ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు గిరిజన ఉద్యమాలు, రైతు ఉద్యమాలు. సో ఈ గిరిజన ఉద్యమాలు, రైతు ఉద్యమాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. దాంతో పాటుగా సామాజిక ఉద్యమాలు,
వారు స్థాపించినటువంటి స్థాపనలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు, సత్యశోధక్ సమాజ్ ఎవరు స్థాపించారు, దివ్య జ్ఞాన సమాజం ఎవరు స్థాపించారు, ఇట్లా వీటిపై క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకు గాంధీ యుగం అనమాట. సో గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఏమిటి, గాంధీ గారు ఏ నినాదాలు ఇచ్చారు, సో వీటిపై కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. మనకు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది, ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది, మనకు జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది, ఇట్లా ఈ గాంధీ యుగంలో మనకు ఇవన్నీ కవర్ అవుతాయన్నమాట. సో మనకు ఈ గాంధీ యుగంకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది, మనకు చార్టర్ చట్టాలు ఎప్పుడు ప్రవేశపెట్టారు, సో ఇట్లా అనమాట. దాంతోపాటుగా కాంగ్రెస్ సమావేశాలు, మనకు బాంబే సమావేశం ఎప్పుడు జరిగింది, కలకత్తా సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేశారు, లక్నో సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇట్లా మోడీ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది, సో వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. దాంతోపాటుగా మనకు జనరల్ టాపిక్స్ ఏంటంటే మనకు ఈ కంప్యూటర్ రిలేటెడ్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో డెఫినెట్గా 1 or 2 మార్క్స్ వస్తాయన్నమాట మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి. దాంతోపాటుగా ఫ్లోరా అండ్ ఫానా అనమాట, మనకు నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, వాటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటుగా అబ్జర్వేషన్స్ అనమాట. సో ఈ అబ్జర్వేషన్స్ గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ అనమాట. అంటే మనకు ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏమిటి, అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఇట్లా వీటి గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటీలో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి షెడ్యూల్స్ అనమాట. సో ఈ షెడ్యూల్స్, అదేవిధంగా ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు, ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, మనకు ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటుగా ఇంపార్టెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ రిలేటెడ్ అనమాట. అంటే మనకి భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమిటి, ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమిటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క అధికారాలు ఏమిటి, వారిని ఏ ఆర్టికల్ ద్వారా ఎన్నుకుంటారు, వారిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఇట్లా అనమాట. ప్రధానమంత్రిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఇట్లా ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందన్నమాట మనకి. ఉపరాష్ట్రపతి కానీ, రాష్ట్రపతి కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, కాగ్ కానీ, ఇట్లా వీరిపైగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు భారతదేశ రాజ్యాంగాన్ని ఇతర దేశాల రాజ్యాంగం నుంచి స్వీకరించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు, ఇట్లా ఆదేశ సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. దాంతోపాటుగా ముఖ్యమైన కేసులు అనమాట మనకి. ఎట్లా అంటే బెరుబెరి కేసు దేనికి సంబంధించింది, కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించింది, మినరా మిల్స్ కేసు దేనికి సంబంధించింది, ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు, విధులు అనమాట. సో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో మనకు ఇండియన్ పాలిటీలో మేజర్గా ఈ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటితో పాటుగా మిగతావి చదవాలన్నా అంటే చదవండి అవి కూడా. సో వీటిపై ఎక్కువ ఫోకస్ చేయడం వలన మీరు ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇండియన్ జాగ్రఫీ అనమాట. సో మనకి ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకు 2 or 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట మనకి. సో ఇందులో ముఖ్యంగా పర్వతాలు వాటికి సంబంధించినటువంటి మరి పీఠభూముల గురించి అనమాట. సో మనకు మేజర్గా ఏ పర్వతాలు ఉన్నాయి, వాటి యొక్క అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, పీఠభూములు ఎక్కడ ఉన్నాయి, ఇట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాల్వా పీఠభూమి ఎక్కడ ఉంది, అరావళి పర్వతాలు ఎక్కడ ఉంటాయి, ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నదీ వ్యవస్థ. సో నదీ వ్యవస్థ వచ్చేసి మనకి నదుల యొక్క జన్మస్థలం ఏమిటి, అవి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి, అవి ఏర్పరిచే మైదానాలు ఏంటివి, వాటిలో కలిసేటువంటి ఉపనదులు ఏమిటి, ఇట్లా అనమాట. దానితో పాటుగా ఆ నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమిటి, ఆ నదికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి సరస్సులు, జలాశయాలు. సో నదీ వ్యవస్థ అనగానే ఈ టాపిక్స్ అన్నిటి కవర్ కావాలన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు రవాణా వ్యవస్థ అనమాట. సో ఈ రవాణా వ్యవస్థలో మనకి మేజర్గా రోడ్డు రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ, రైల్వే రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ అని 4 రకాలుగా ఉంటాయి కదా. సో మనకు మేజర్గా ఏంటంటే మనకు రోడ్డు రవాణా వ్యవస్థ గురించి, రైల్వే రవాణా వ్యవస్థ గురించి డెఫినెట్గా 1 మార్క్ వస్తుందన్నమాట మనకి. సో మనకు రోడ్డు రవాణా వ్యవస్థ గురించి ఎట్లా అంటే మనకు ఈ నేషనల్ హైవేస్ గురించి ఉంటుంది కదా. సో ఈ నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, మనకు ఈ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన స్కీమ్స్ ఏమిటి మనకి, ఇట్లా వీటి గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. అదే రైల్వే గురించి వచ్చేసి మనకి రైల్వే రవాణా వ్యవస్థ గురించి వచ్చేసి మనకు ముఖ్యమైన రైల్స్ ఏమిటి, అవి ఏ ప్రాంతాల గుండా ప్రవహిస్తాయి, మనకు భారతదేశంలో మొదటి రైల్వే రవాణాను ఎప్పుడు ప్రారంభించారు,
మొదటి ప్యాసింజర్ రైలును ఎప్పుడు ప్రవేశపెట్టారు. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి తీరరేఖ అనమాట. సో తీరరేఖ వచ్చేసి మనకి కొంకణ్ తీరం అంటే ఏమిటి, ఇట్లా కెనరా తీరం అంటే ఏమిటి, కొరమండల్ తీరం అంటే ఏమిటి, ఇట్లా అనమాట. గుజరాత్లో మనం ఏ తీరం ఉంటుంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకు. అదేవిధంగా మనకి పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య ఏ రేఖను డివైడ్ చేస్తుంది, ఇండియాకు చైనాకు ఏ రేఖ డివైడ్ చేస్తుంది, మెక్మోహన్ రేఖ అంటే ఏమిటి, రాడ్క్లిఫ్ రేఖ అంటే ఏమిటి, ఇట్లా అనమాట. వీటి గురించి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇండియన్ ఎకానమీ అనమాట. సో ఈ ఇండియన్ ఎకానమీలో మనకు మేజర్గా 5 year ప్లాన్స్ అనమాట. మనకి 5 year ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళికలు. సో ఈ పంచవర్ష ప్రణాళికను ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఏ దేశం నుంచి పంచవర్ష ప్రణాళికలను మనం తీసుకున్నాము, ఈ పంచవర్ష ప్రణాళికలు భారతదేశానికి అవసరమని చెప్పినది ఎవరు, మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రచించినటువంటి ప్లాన్డ్ ఎకానమీ పుస్తకంలో మనకి ఈ పంచవర్ష ప్రణాళికలను ఉన్నాయి కదా. సో ఇట్లా అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికలు, ఈ 12 పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో అమలు అయ్యాయి, అందులో ఉన్నటువంటి వృద్ధి రేటు ఏమిటి, వాటిలో ఉన్నటువంటి ప్రాధాన్యత అంశం ఏమిటి, సో వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ స్కీమ్స్ను ప్రవేశపెట్టారు, మనకు రోలింగ్ ప్లాన్స్ అంటే ఏమిటి, ఇట్లా మనకు ప్రణాళిక సెలవు ఎప్పుడు ఏర్పడింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బడ్జెట్ అనమాట. 2011 జనాభా లెక్కలు. సో ఈ 2011 జనాభా లెక్కల్లో మనకు మేజర్గా ఏంటంటే మనకు అత్యధిక అక్షరాస్యత రేట్ ఏముంది, తక్కువ ఏది ఉంది, ఎస్టీ జనాభా ఎక్కడ ఉంది, ఎస్సీ జనాభా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది, లింగ నిష్పత్తి ఎంత ఉంది, జనసాంద్రత ఎంత ఉంది. సో ఇట్లా అనమాట. మనం ఆల్రెడీ ఈ 2011 జనాభా లెక్కల గురించి కూడా ఒక క్లారిటీగా ఒక వీడియో చేశాం అనమాట. మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ 2011 జనాభా లెక్కలు పంచవర్ష ప్రణాళికల గురించి సింపుల్ నోట్స్ను తయారు చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ పెట్టామన్నమాట. సో మీకు కావాలనుకుంటే కింద అందులో ఫైల్స్లోకి వెళ్ళండి, అక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బడ్జెట్ అనమాట. సో ఈ బడ్జెట్ అనేది మనకు 2024 మరియు 2025కి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాల గురించి క్లారిటీగా తెలుసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జాతీయ ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తి, జిఎస్టీ అంటే ఏమిటి, వాటికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి మనకి సెబీ చైర్మన్ సెబీ ఎక్కడ ఏర్పడుతుంది, ఇట్లా ఈ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బయాలజీ. సో ఈ బయాలజీలో మనకి శాస్త్రాలు పితామహులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు, ఇట్లా జంతుశాస్త్ర పితామహుడు ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు బ్లడ్ రిలేటెడ్ అనమాట. అంటే మనకు ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత, సో ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. బోన్స్ రిలేటెడ్ అనమాట. బోన్స్ రిలేటెడ్ అంటే మనకి ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, అది పొడవైన ఎముక ఏది, అతి చిన్న ఎముక ఏది, మనకు బ్రెయిన్లో ఎన్ని ఎముకలు ఉంటాయి, వెన్నెముకలో ఎన్ని ఎముకలు ఉంటాయి, సో ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ బోన్స్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు pH రిలేటెడ్ అనమాట. సో ఈ pH సూచిక గురించి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఎగ్జాంపుల్ ఏంటంటే నిమ్మరసం యొక్క pH విలువ ఎంత, వాటర్ యొక్క pH విలువ ఎంత, క్షారాల యొక్క pH విలువ ఎంత, ఆమ్లాల యొక్క pH విలువ ఎంత, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు pH విలువ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్స్ అనమాట. సైంటిఫిక్ నేమ్స్ వచ్చేసి మనకు అటు ప్లాంట్స్ కానీ ఇటు యానిమల్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అజాడిరక్త ఇండికా అంటాము. సో అజాడిరక్త ఇండికా అంటే మనకు వేప చెట్టు. టామరిల్డస్ ఇండికా అంటే ఏంటి మనకి చింత చెట్టు. సో ఇట్లా అనమాట. ఈ సైంటిఫిక్ నేమ్స్ గురించి కూడా చూసుకోండి. దాంతో పాటుగా ఆల్కలాయిడ్స్ అనమాట. సో ఈ ఆల్కలాయిడ్స్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ అనమాట. ఎట్లా అంటే మనకి సింకోనా అంటాము. సింకోనాల్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్ ఏది, దాని యొక్క యూజ్ ఏది, క్వినైన్ అంటాము, క్వినైన్ యొక్క యూజ్ ఏంటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మార్ఫిన్ అంటాము. ఆ మార్ఫిన్ అనేది ఏ మొక్కలో ఉంటుంది, దాని యొక్క ఉపయోగం ఏమిటి, ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ అనేది మనకు ఈ ఆల్కలాయిడ్స్ నుంచి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫిజిక్స్. సో ఈ ఫిజిక్స్లో మనకు మేజర్గా లైట్లో మనకి కాంతి యొక్క వక్రీభవనము, కాంతి యొక్క సంపూర్ణాంత పరావర్తనం, దీని గురించి వస్తాయన్నమాట క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఎండమాములు ఎలా ఏర్పడతాయి, ఏ కారణం వలన ఎండమాములు ఏర్పడతాయి, ఇట్లా వజ్రం ఎందుకు మెరుస్తుంది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ వక్రీభవనము, సంపూర్ణాంత పరావర్తనం గురించి. దానితో పాటుగా మెజర్మెంట్స్ అనమాట. CGS, SI ప్రమాణాలు అంటే ఎట్లా అంటే ధ్వని యొక్క SI ప్రమాణం ఏమిటి, పీడనం యొక్క SI ప్రమాణం ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. దానితో పాటుగా ఇంపార్టెంట్ లాస్ అనమాట. అంటే బాయిల్స్ లా అంటే ఏమిటి, చార్లెస్ లా అంటే ఏమిటి, న్యూటన్ మొదటి గమన నియమం అంటే ఏమిటి, న్యూటన్ రెండవ గమన నియమం,
న్యూటన్ థర్డ్ లా, న్యూటన్ సెకండ్ లా ఇట్లా అనమాట. సో మనకు వీటికి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఈ ఇంపార్టెంట్ లాస్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కెమిస్ట్రీ. సో ఈ కెమిస్ట్రీలో మనకు మేజర్గా పీరియాడిక్ టేబుల్ గురించి డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఈ పీరియాడిక్ టేబుల్లో మనకు ఇంపార్టెంట్ ఉంటాయి కదా మనకి, వాటి యొక్క పరమాణు భారం ఎంత, పరమాణు సంఖ్య ఎంత ఇట్లా అనమాట. దాంతోపాటుగా కెమికల్ రియాక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ప్లస్ క్లోరైడ్, NaCl ఇట్లా ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనమాట. దాంతోపాటుగా యాసిడ్స్ అంటే ఏమిటి, బేసిస్ అంటే ఏమిటి, మెటల్స్ అంటే ఏమిటి, నాన్ మెటల్స్ అంటే ఏమిటి, వాటిని ఏ బ్లాక్లో అమర్చారు, దాంతోపాటుగా కార్బన్ కాంపౌండ్స్ ఏమిటి, గ్రాఫైట్ అంటే ఏమిటి, మనకి వజ్రం అంటే ఎట్లా తయారు చేస్తారు, ఇట్లా కార్బన్ యొక్క రూపాంతరాల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకు ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తే మనం ఈ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్లో మనకు హై స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.